ఎంపీపీఎస్ బీసీ కాలనీ, బొల్లారం విలేజ్, మండల్ జిన్నారం, జిల్లా సంగారెడ్డి, తెలంగాణ ప్రాథమిక పాఠశాల నందు టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళా నిర్వహించడం జరిగింది. మా పాఠశాల నందు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కలిసి సంయుక్తంగా కొన్ని సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఈవీఎస్ చార్ట్స్ అండ్ మోడల్స్ తయారు చేసి ఈరోజు ప్రదర్శించడం జరిగింది. మా పాఠశాలలో ప్రతి తరగతి గదిలో పెయింటింగ్ తోటి శాశ్వతంగా ఉండే విధంగా సబ్జెక్ట్లో ఉన్నటువంటి కొన్ని అందమైన, ఉపయోగపడే, కలర్ఫుల్గా విద్యార్థులను ఆకర్షించే విధంగా గోడలపై పెయింటింగ్తో టీఎల్ఎం వేయడం జరిగింది. మరియు ఈరోజు విద్యార్థులు తయారు చేసినటువంటి కొన్ని చార్ట్స్ పైన మోడల్స్ ఉన్నటువంటి టీఎల్ఎంను కూడా ఈ మేళాలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనము ఈరోజు టీఎల్ఎం మేళాలో విద్యార్థులు నో కాస్ట్, లో కాస్ట్ ఉండే విధంగా అందుబాటులో ఉన్నటువంటి వస్తువులతోటి చేసినటువంటి టీఎల్ఎంను మనం ఈరోజు ప్రదర్శించడం జరుగుతుంది. ముందుగా ఒక గొడుగు ఆకారంలో ద్విత్వాక్షరాలు కాకు కావత్తు, గాకు కావత్తు, మాకు మావత్తు ప్రదర్శించడం జరిగింది. మరియు మానవుని యొక్క పార్ట్స్ ఆఫ్ ద బాడీ, హార్ట్, లివర్, కిడ్నీస్ పెయింటింగ్తో వేసినాయి. మరియు తెలుగు నెలలు చైత్రం, వైశాఖం, భాద్రపదం ఇవి కూడా 12 నెలలు టీఎల్ఎంతో చేసినవి ప్రదర్శించడం జరిగింది. గుణింతాలు, తర్వాత ఈవీఎస్ సంబంధించి లీటర్, హాఫ్ లీటర్, పావు లీటర్, అదే 200 గ్రామ్స్, 100 గ్రామ్స్, 50 ml, గోడలపైన ఉన్నటువంటి ప్రిపోషన్స్, ఇన్, అండర్, ఫర్, తర్వాత షేప్స్, ఇంగ్లీష్ గణితం సంబంధించినటువంటి షేప్స్, స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్ అలాంటి చార్ట్ పైన చేయడం. మరియు ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు, హాఫ్, 1/3, 1/4, 1/5, 1/6 ఒక బర్డ్ ఆకారంలో విద్యార్థులు తయారు చేయడం జరిగింది. మరి షేప్స్ కూడా విద్యార్థులు కలర్ఫుల్గా ఉండేటట్టుగా రకరకాల కలర్ తోటి కూడా విద్యార్థులు తయారు చేసింది ఉన్నది. మరియు ఒక పైనాపిల్ ఆకారంలో రోమన్ నంబర్స్ 1 to 100 వరకు రాయడం జరిగింది. తర్వాత అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఒక 2 కప్పులు తీసుకొని ఒక మనిషి బొమ్మ ఆకారంలో ఉంచి వాటిలో నాలిక రూపంలో చిన్న నుంచి పెద్ద, పెద్ద నుంచి చిన్న, మరియు చతుర్విధ ప్రక్రియలు గుణకారం, భాగహారం, తీసివేతలు, కూడికలు ఏది కలిపితే ఎంత అవుతుంది అనేది చూసే విధంగా ఒక మోడల్ ఉంది. మరి వృత్తాకారంలో 2 + 2 4, 3 + 3 6, 5 + 5 10 ఈ విధంగా రకరకాల మనం కటింగ్స్ ఒక స్క్వేర్ రూపంలో, ఫ్లాష్ కార్డ్ రూపంలో మనం ఇక్కడ విద్యార్థులు తయారు చేసినవి చూడడం జరుగుతుంది. అదేవిధంగా మైనస్ అంటే తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు కూడా ఈ రౌండ్ షేప్లో 9 అంటే 4 + 5 9, 6 + 3 9 ఇట్లా గుణకారాలు. ఒకవేళ తీసివేతం అంటే 10 - 1 9 ఇట్లా తీసివేతలు. తర్వాత గుణకారాలు కూడా 3 × 3 9 ఇట్లా మనము అన్ని రకాలైనటువంటి కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగారాలు స్క్వేర్ రూపంలో కట్ చేసినవి కూడా ప్రదర్శించడం జరిగింది. తర్వాత ఎక్కాలు, టేబుల్స్ 10 టేబుల్స్ వరకు మనం రాసినవి చూపించడం జరుగుతుంది. ఒక క్యాటర్ పిల్లర్ ఆకారంలో పిల్లలు ఆకర్షించే విధంగా 1 to 10 వరకు ప్రదర్శించడం జరిగింది. ప్లేస్ వాల్యూ చార్ట్స్ 1s, 10s, 100s, 1000s మార్చి చూపించడం. తర్వాత బిఫోర్ నంబర్స్, ఆఫ్టర్ నంబర్స్ మనము ఒక చిన్న టీఎల్ఎం కూడా ప్రదర్శించడం జరిగింది. ఫేస్ వాల్యూ ఎంత, దాని స్థాన విలువలు అంటారు తెలుగు, వాటిని ప్రదర్శించడం జరిగింది. తర్వాత అబాకస్ ఉంది. తర్వాత 10s, 100s కాయిన్స్ మనం ఎలా కౌంట్ చేయాలని ఒక చిన్న టీఎల్ఎం కూడా ఉంది. మన గోడల పైన AEIOE ఓవెల్స్ యొక్క పదాలు ఏమొస్తున్నాయి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, సోలార్ సిస్టమ్ వాటిని కూడా పెయింటింగ్లో చూడడం జరుగుతుంది. తర్వాత వాటరు దొరికే ప్రదేశాలు అంటే వెల్లో కానీ, కెనాల్లో కానీ, వాటర్ ఫాల్,
సి. ఈ విధంగా ఒక నీటి చుక్క ఆకారంలో వీటిని మనం ప్రదర్శించడం జరిగింది. తర్వాత టైప్స్ ఆఫ్ హౌజెస్, ఇల్లు రకాలు మన కేవీఎస్ సబ్జెక్ట్లో ఉంటుంది. డాబా ఇల్లు, రేకుల ఇల్లు, హట్ అంటే గుడిసె ఇల్లు, డేరా ఇల్లు, మంచు ప్రదేశాల్లో ఉన్నటువంటి ఇగ్లూల ఇల్లు. ఆ వాతావరణం అనేది మన గ్రామాల్లో కనిపిస్తుంది. ఆ విధంగానే చుట్టూ ప్రహరీ గోడ, దానిలో రోడ్లు వేసుకుంటూ ఒక మంచి మోడల్గా మనం ఇల్లు రకాలు చూపించడం జరిగింది. తర్వాత వెదర్ అప్డేట్స్లో వాతావరణం క్లౌడీగా ఉండడం, స్నోగా ఉండడం, రెయినీగా ఉండడం, ఈ విధంగా మనకు వాతావరణం బొమ్మలు చూయించుకుంటూ మనం ఇది వెదర్ ఎఫెక్ట్ను ఒక 2 గ్లాసుల మధ్యలో మంచి బొమ్మల సాయంతో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చిన్న టీఎల్ఎం చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్, రెడ్ సిగ్నల్ చూపిస్తే స్టాప్ అని, గ్రీన్ సిగ్నల్ చూపిస్తే గో అని, ఆరెంజ్ సిగ్నల్ చూపిస్తే వెయిట్ అని మంచి బొమ్మల సాయంలో చూపించడం జరిగింది. తర్వాత పార్ట్స్ ఆఫ్ అంటే మనకి ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ చూపించడం. నీరు దొరికే వల్ల లాభాలు ఏంటంటే పంటలు పండించుకోవచ్చు, నీరు తాగడానికి ఉపయోగపడుతుంది. తర్వాత స్నానం చేసుకోవడానికి మనం నీరు ఎన్ని రకాలుగానే ఉపయోగించుకోవచ్చు, బట్టలు ఉతకడానికి. మన విద్యార్థులకు నిత్య జీవితంలో మనం ఉపయోగపడేటి ఇక్కడ మనం చిన్న టీఎల్ఎం ద్వారా ప్రదర్శించడం జరిగింది. ఫ్లాష్ కార్డ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, హాయ్, హలో, గుడ్ బై అని చూపించడం జరిగింది. వీక్స్, డేస్ ఆఫ్ ద వీక్, సండే, మండే, ట్యూస్డే ఇంగ్లీష్లో, తెలుగులో చూపించడం జరిగింది. హిడెన్ వర్డ్స్, ప్రిన్స్, రింగ్. ఆ విధంగా హిడెన్ వర్డ్స్ కూడా మనం దట్, హ్యాట్, హెట్, స్ట్రెయిన్, ట్రైన్, రెయిన్, ఇట్లా 3 పదాలు, 2 పదాలు ఒక్కొక్క పదంలో ఉండే విధంగా బ్లింక్, లింక్, ఇంక్, చీట్, హీట్, ఎట్. మనం హిడెన్ పదాలను విద్యార్థులలో క్రియేటివిటీ ద్వారా మనము గుర్తింపజేసినట్టయితే వారిలో చాలా ఉపయోగకరంగా ఈ టీఎల్ఎం ఉపయోగపడుతుందని విద్యార్థులు తయారు చేయడం జరిగింది. స్మాల్, మాల్, ఆల్. ఇంకొక టీఎల్ఎంలో ఒక విద్యార్థి యూనిఫామ్లో బిగ్ ఏబిసిడీలు, స్మాల్ ఏబిసిడీలు, ఇంకొక పాము ఆకారంలో రోమన్ సంఖ్యలు 1 to 100 వరకు ఎలా రాస్తామని చూపించడం. ఓవెల్స్ AEIOUను మన ఫ్లాష్ రూపంలో ఒక చెట్టు ఆకారంలో మనము ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్, ప్రనౌన్, వర్బ్, అడ్వర్బ్, కంజంక్షన్. తెలుగులో నామవాచకము అంటే పేర్లు చెప్పేది నామవాచకము. సర్వనామం పేర్లకు బదులు వాడేది ఆయన, ఈయన, ఈమె సర్వనామం. క్రియ అంటే వర్బ్, అక్కడ పనిని తెలిపేది వర్బ్. విశేషణము, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలను ఒక చెట్టు ఆకారంలో ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్క రకమైనటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను చూయించుకుంటూ బొమ్మల ఆకారంలో నేర్పించడం జరుగుతుంది. ఏతో వచ్చే పదాలు ఏజ్, యాంట్. ఈ విధంగా కొన్ని ఇంగ్లీష్ చిన్న పదాలను తయారు చేసిన చార్ట్స్. సింగులర్, ప్లూరల్ అంటే ఏకవచనం, బహువచనము, లేడీ, లేడీస్, ఫ్యామిలీ, ఫ్యామిలీస్. ఈ విధంగా ఒక 50 పదాలను మనము ఒక చక్రం ఆకారంలో తిప్పుకుంటూ విద్యార్థులు నేర్చుకోవడానికి అనుకూలంగా ఈ టీఎల్ఎంను తయారు చేయడం జరిగింది. అదేవిధంగా రైమింగ్ వర్డ్స్ విద్యార్థులు చాలా నేర్చుకోవడానికి సులభతరం, కలర్ఫుల్గా ఉంటుంది. రన్ను, గన్ను, బన్ను, ఫన్ను, ఇట్లా చిన్న అక్షరం మార్చుకుంటూ నేర్చుకోవడం. మెన్ను, పెన్ను, హెన్ను, టెన్ను, డెన్ను, డాట్, షార్ట్, కాట్, పాట్, హాట్, నాట్, బ్యాడ్, సాడ్, హ్యాడ్, డాడ్, కింగ్, రింగ్, డింగ్, స్వింగ్, వింగ్, మ్యాట్, ఫ్యాట్. ఈ విధంగా చిన్న రైమింగ్ వర్డ్స్ కూడా ఒక చార్ట్ ద్వారా చూపించడం జరిగింది. ఆ తర్వాత ఆపోజిట్ వర్డ్స్, వ్యతిరేక పదాలు.
ఇందులో దాదాపు ఒక 100 పదాల వరకు నిత్య జీవితంలో ప్రతిరోజు విద్యార్థి నేర్చుకున్నటువంటి పదాలను, చిన్న చిన్న పదాలను ఈ టీఎల్ఎంలో ప్రదర్శించడం జరిగింది. రాత్రి పగలు, డే నైట్, అదేవిధంగా ఆన్ ఆఫ్, ఓపెన్ క్లోజ్, బ్యూటిఫుల్ అగ్లీ, ఇట్లా అన్ని ప్రతిరోజు ప్రతి విద్యార్థి పొద్దున్న నుంచి రాత్రి వరకు నేర్చుకునే పదాలు, చిన్న చిన్న పదాలు, యాక్షన్ వర్డ్స్ ఉంటాయి మనకు. వీటిని ఏ విధంగా నేర్చుకోవాలని కలర్ ఒక చిన్న చిన్న వృత్తాకారంలో కట్ చేసుకుంటూ మనము విద్యార్థులు నేర్చుకోవడానికి ఆనందంగా ఉండే విధంగా ఒక మంచి టీఎల్ఎం, ఉపయోగపడే ఇంగ్లీష్లో టీఎల్ఎంను మనం ఈరోజు తయారు చేయడం జరిగింది. ఈ విధంగా పాఠశాలలో ప్రదర్శిస్తున్న ప్రతి ఒక్క టీఎల్ఎం ఉపయోగకరమైందే. ఏదో ఒక విద్యార్థి తన సృజనాత్మకతను, క్రియేటివిటీని చూపించుకుంటూ మనము ఈ టీఎల్ఎంను ప్రదర్శించడం జరిగింది. తెలుగులో ఒత్తులు అంటే ద్విత్వాక్షరాలు, తాకు తావత్తు, కాకు కావత్తు, మాకు మావత్తు, చాకు చావత్తు, అన్ని ఒత్తులు కా నుంచి హా వరకు అన్ని ఒత్తులకు ఒక్కొక్క ఫ్లవర్ కలర్ఫుల్గా ఉండేటట్టు, రోజ్ కలర్ ఎలా ఉంటుందో రోజ్ పువ్వు లాగా ఉండేటట్టు దాన్ని ఓపెన్ చేయగానే, ఇప్పుడు ఉదాహరణకు కా ఉంది, కాకు కావత్తు వస్తే ఏమవుతుంది, అక్క, నక్క, చెక్క, మక్క, అట్లా గాకు గావత్తు వచ్చే విధంగా, మొగ్గ, ఇలాంటి పదాలు 4 లేదా 3 పదాలు ఒక్కొక్క ఫ్లవర్లో వచ్చే విధంగా మంచిగా విద్యార్థులు నిత్య జీవితంలో ఉండేటి మనం ఒత్తు పదాలను ఒక కలర్ఫుల్ టీఎల్ఎంలో పెట్టడం జరిగింది. దీని ద్వారా ద్విత్వాక్షరాలు కూడా విద్యార్థి నేర్చుకోవడే అవకాశం ఈ టీఎల్ఎంలో ఉంది. తర్వాత ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఒక మంచి చక్రం ఆకారంలో తిరిగేటి చక్రం ఎలా ఉంటుంది ఆ విధంగా మనం ట్రాన్స్పోర్ట్లో ఉండే చక్రం ఆధారంగా ఇది తయారు చేయడం జరిగింది. కార్, బస్, లారీ, ఆటో, బైక్, సైకిల్, ఇవన్నీ మనం చక్రం ఆధారంగా తిరుగుతుంది కాబట్టి విద్యార్థులకు అర్థం ఉండే విధంగా, ఆకర్షించే విధంగా ఒక మంచి విండ్ చక్రం ఎలా ఉంటుంది ఆ విధంగా తయారు చేసి విద్యార్థులు కలర్ఫుల్గా ఉండేటట్టు, ఆకర్షించే విధంగా ఉండేటట్టు ఈ టీఎల్ఎం మంచిగా నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంది. అదేవిధంగా విద్యార్థుల యొక్క క్రియేటివిటీ మనం అనేక సందర్భాల్లో చూడడం జరిగింది. సెంటెన్స్ ఫార్మేషన్ అంటే దిస్, దట్, ఇట్, దే, అవన్నీ పదాలు మనకు తెలుసు కదా. అంటే సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్ ఉండే ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ మై బ్యాగ్, దట్ ఈజ్ నాట్ అవర్ బ్యాగ్. ఇట్లా మనం ఏదైనా పిల్లలకు నేర్పించడానికి ఉపయోగం ఉండేటట్టు చిన్న చిన్న పదాలను ఉపయోగించు మనము ఈ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి, మనము ప్రజెంట్ టెన్స్ ఏంది, పాస్ట్ టెన్స్ ఏంటి, ఫ్యూచర్ టెన్స్ ఏంది, ఒక చిన్న చార్ట్ ద్వారా మనం ఈ యొక్క మోడల్ను ప్రదర్శించడం జరిగింది. ఇట్ అంటే ఏంది, దిస్ అంటే ఏంది, ఐ అంటే ఏంది, వాజ్ అంటే ఏంది చెప్పడం జరిగింది. పక్షులు పేర్లు, పాకే జంతువుల పేర్లు, ఇలాంటి మనం ఎన్నో మోడల్స్ ఉన్నాయి. ఆ విధంగా చిన్న పదాలు చెరుకు, అరుకు, మెరుగు, పురుగు, ఆ విధంగా వచ్చేటట్టు తెలుగు పదాలు. తర్వాత ఇంకొక టీఎల్ఎం ఇంక్ ఫామ్ ఉండేది, ప్లేయింగ్, గోయింగ్, వాకింగ్, ఇలాంటి చిన్న చిన్న పదాలు ప్రతి ఒక్కటి ఒక జ్ఞాన కళాఖండం, ప్రతి ఒక్కటి విద్యార్థులు నేర్చుకోవడానికి అనుకూలంగా తయారు చేసినవి మా పాఠశాల టీఎల్ఎంలో మేళాలో ప్రదర్శించడం జరిగింది. మా పాఠశాలలో ప్రతి గోడలో, ప్రతి బొమ్మ, ప్రతి చార్టు మా పాఠశాలనే ఒక టీఎల్ఎంగా మేము విద్యార్థుల చేత తయారు చేయించడం జరిగింది. మా వంతుగా విద్యార్థులకు వంశవృక్షం ఉండేటట్టు ఒక చెట్టుకు తాత, తర్వాత నాన్న, అమ్మ అని అది కూడా తయారు చేసినాం. దిక్కులు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం తిప్పేటట్టు టీఎల్ఎం చేయడం జరిగింది. మా వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా పాఠశాలను విజిట్ చేయండి.